శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురు ప్రసాద యాచన దశకంలోని 8వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నామండి. రుసో మన సరస్వతి చపల చిత్తతేహి రుసో రుసో వపు దిశాఖిల కఠిన కాలతో హి రుసో రుసో సకల విశ్వహి మయి తు బ్రహ్మగోళం రుసో నా దత్తగురు సాయిమా మజవరి కదీహి రుసో. దీని భావార్థాన్ని తెలుసుకుందామండి. మనస్సు వాక్కు, చపలమైన చిత్తము, శరీరము, సమస్త దిక్కులు, కఠినమైన కాలము, సమస్త ప్రపంచము మరియు త్రిభువనములు కూడా అలిగినను సరే నీవు మాత్రం నాపై అలుగకు అని మనం వేడుకుంటున్నామండి. ఇక్కడ మనస్సు వాక్కు, మన మనస్సు ఉంది, మాట ఉంది. పొరపాటుని మన మనసు కానీ చంచలమైపోయి వాక్కు రూపంలో ఏదైనా పొరపాటు జరిగినా, చపలమైన చిత్తము, నా మనస్సు కానీ ఏదైనా చపలంగా ఉందిరా వాడి మనసు, చంచలం అంటాం కదా, అంటే స్థిరత్వం లేకుండా ఉన్నా, శరీరము, నా శరీరము, సమస్త దిక్కులు, నా చుట్టూ ఉండే దిక్కులు, ప్రకృతి, కఠినమైన కాలము. ఆ రోజు అదే అంటాం కదా, టైం బాగోలేదని, కాలం బాగోలేదని అంటాం. కఠినమైన కాలము అంటే కష్టకాలము, అంటే మనకి బాధాకరమైన కాలము. సమస్త ప్రపంచము మరియు త్రిభువనములు కూడా, అంటే ఈ ప్రపంచంలోని సమస్తము మొత్తం త్రిభువనములు కూడా అలిగినను, అంటే ఈ ప్రపంచ సమస్తము భూమి మీద ఉన్న ఈ సమస్తమంతా కూడా అలిగినా సరే నీవు మాత్రము అలుగకు దేవా. ఎవరి మీద? మన మీద. ఎందుకు వేడుకుంటున్నాం అట్లా అంటే, తెల్లారు లేచిన కాంచి మన మనస్సు వాక్కు, మన మనసు ఉందే, మరి నోటికుండా వచ్చే వాక్కు ఉందే, ఈ వాక్కు కూడా ఏమో తెలియకుండా పొరపాటున ఏమన్నా మాట్లాడచ్చు. చపలమైన చిత్తం, నా మనసు చపలమైపోవచ్చు, పిచ్చి పిచ్చిగా ఉండొచ్చు. శరీరము, సమస్త దిక్కులు, నా చుట్టూ ఉండే ఈ దిక్కులన్నీ కూడా, కఠినమైన కాలము, ఆ కాలం కూడా కఠినంగా ఉండొచ్చు. సమస్త ప్రపంచము మరియు త్రిభువనములు కూడా అలిగినను. ఎంత అద్భుతంగా మనము వేడుకోవాలో ఇందులోని చక్కగా వివరించడం జరిగిందండి. ఆ భగవంతుణ్ణి వేడుకునేటప్పుడు ఎంత నమ్రతతో, ఎంత భక్తి శ్రద్ధలతో మనము వేడుకుంటే అంతగా ఆయన కృప, కరుణ, దయ అన్నీ కూడా మన మీద వర్షంలా కురుస్తాయండి. ఇంకా దీనికి అంత ఇదిగా వేడుకుంటే ఆయన వాక్కు ఏమవుతుందండి? మన మీదే కదా, ఆయన మనస్సు మన మీదే ఉంటుంది, అన్నీ మన మీద ఉంటాయి. ఎందుకు కలుగుతాడండి ఆయన అప్పుడు? అయినా సరే చూడండి, మనము అదే అంటారు, నోరు జారితే, మాట జారితే తీసుకోలేము, కాలు జారితే కడుక్కోవచ్చు, బురద అంటుతుంది కడుక్కోవచ్చు. అదే వాక్కును మాత్రం జాగ్రత్తగా ఉపయోగించాలి. ఏమో మనకు తెలియకుండా ఎప్పుడన్నా అలా జరిగి ఉంటే, దేవా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి పొరపాట్లు జరిగినా కూడా మా మీద అలుగక్కు అని మనము ఆయన్ని వేడుకుంటున్నట్టు. ఒక్కసారి శ్లోకాన్ని చదువుకుంటా. రుసో మన సరస్వతి చపల చిత్తతేహి రుసో రుసో వపు దిశాఖిల కఠిన కాలతో హి రుసో
రుసో సకల విశ్వహీమయితు బ్రహ్మ గోళం రుసో నా దత్త గురు సాయిమా మజవరి కదీహి రుసో. ఎంత అద్భుతం అండి. అంటే మనస్సు, వాక్కు, చపలమైన చిత్తము, శరీరము, సమస్త దిక్కులు, కఠినమైన కాలము, సమస్త ప్రపంచము మరియు త్రిభువనములు కూడా అలిగినను సరే నీవు మాత్రం నాపై అలుగకు దేవా. సాయిదేవా, నీవు మాత్రం నా మీద అలుగకు దేవా అని మనం ఆయనకి నిరంతరము వేడుకుంటున్నామండి. ఈ విధంగా వేడుకోవడం వల్ల మనకి కష్టకాలం వచ్చినా, ఎన్ని రకాల బాధలు వచ్చినా, ఏమొచ్చినా కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని చక్కగా కాపాడుతూ ఉంటాడు. ఏమండి, మళ్ళీ రేపు పొద్దున్న 9వ శ్లోకంలోకి వెళ్దాము. అంతవరకు అందరికీ సాయిరామండి.